దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరైతే దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి యథార్థవంతులుగా నీతివంతులుగా తన ప్రవర్తన అంతా దేవునికి అప్పగించి నీతిగా యథార్థంగా హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని ఎదుట ఈ లోకంలో జీవిస్తారో, మాటలోనూ ప్రవర్తనలోనూ చూపులోనూ క్రియలోనూ ప్రతి విషయంలో దేవుని ఎదుట తగ్గించుకొని ఎవరైతే జీవిస్తారో వారు తగిన సమయంలో దేవునిచే హెచ్చింపబడతారు. ఎందుకనగా దేవుని వాక్యం తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని వాక్యం సెలవిస్తూ ఉండగా, తగ్గించుకొని ఈ లోకంలో మనం ఇతరుల ఎదుట సత్ప్రవర్తన కలిగి నీతిగా యథార్థంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు కూడా తగిన సమయంలో మనల్ని హెచ్చించి మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని ఎదుట మాత్రమే తగ్గించుకొని జీవించినట్లయితే నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక తగిన సమయంలో మనల్ని హెచ్చించి మనకున్న స్థితిగతుల నుంచి బలపరిచి స్థిరపరిచే దేవుడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే నీ ఎదుట మాటలోను ప్రవర్తనలోను చూపులోను క్రియలోను సత్ప్రవర్తన కలిగి నీ ఎదుట తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని తగిన సమయంలో వారిని హెచ్చించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక.